హలో ఫ్రెండ్స్, ఈజీగా నెలలో 4 నుంచి 5 కేజీలు తగ్గడానికి ఒక బెస్ట్ రెసిపీ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇవైతే మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రొట్టెలు. ఒకవేళ మాకు రొట్టెలు చేసేది రాదు అన్నా కూడా మీరేం ఫీల్ అవ్వద్దండి. బెస్ట్ టెక్నిక్స్, టిప్స్ ఈ వీడియోలో చూపించాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇవి తిని నేను లాస్ట్ మంత్ 4.5 కేజీ తగ్గానండి. మామూలుగా అయితే నెలలో నేను 4 కేజీస్ తగ్గేది. అలాంటిది బెస్ట్ రిజల్ట్స్ అనేది నేను వీటి వల్లే చూశాను. నేనేమంటానంటే మార్నింగ్ ఈవినింగ్ ప్రోటీన్కి సంబంధించి కానీ ఫ్రూట్స్ కానీ తక్కువ తింటాం. మనం ఆఫ్టర్నూన్ ఒక్క మీల్ అయినా కానీ మంచిగా మనకు నచ్చిన కర్రీస్తో తిన్నామంటే వెయిట్ లాస్ జర్నీ ఈజీ అవుతుంది మనకి. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెయిట్ లాస్కి సంబంధించి 1 మంత్లో 4 to 5 కేజీస్ తగ్గే రెసిపీస్ నేను చెప్తానండి. ఈ వీడియోలో చూపిస్తాను. మీరు 2 డేస్కి ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలోనేనండి. మీకు నచ్చిన కర్రీతో నచ్చిన విధంగా ఎంత మంచి కర్రీస్ అయినా చేసుకోండి. కానీ రెసిపీ నేను చెప్పినట్టు నేను చూపించినట్టు చేసుకోండి. ఖచ్చితంగా 4 to 5 కేజీస్ తగ్గకపోతే అప్పుడు నన్ను అడగండి. నేనైతే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో 3 months బాగా తగ్గుతూ వచ్చాను. 4th month అప్పుడు నాకు రిజల్ట్ అనేది స్లో అయింది. నేను మళ్ళీ మెజర్మెంట్స్ ఏం పెంచుకోలేదు, ఏం లేదు. స్లో అయింటే నేను ఏం చేయాలని ఆలోచన చేసిన. అప్పుడు వీక్లో ఒక్కసారి తినే రొట్టెల్ని మల్టీగ్రెయిన్ రొట్టె, రాగులు, సజ్జలు, జొన్నలు, తర్వాత కొన్ని గోధుమలు అయితే ఎక్కువ యాడ్ చేయను అనమాట. నేను గోధుమలు తక్కువ యాడ్ చేసుకుంటాను. 1 కేజీ జొన్నలు, 1/2 కేజీ సజ్జలు, 1/2 కేజీ రాగులు, 1/4 అంటే 1/4 కేజీ 300 grams అలాగా గోధుమలు యాడ్ చేస్తాను అనమాట. ఇవన్నీ మిక్స్ చేసిన పిండితో రొట్టెలు అనమాట. అది కూడా ఈజీ అండ్ క్విక్గా 20 కానీ రొట్టెలు 10 కానీ 20 కానీ మీరు ఇంట్లో వాళ్ళందరికీ చేసుకోవాలన్నా కూడా ఈజీ ట్రిక్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదే కాదండి, దీనివల్ల మంచిగా వెయిట్ అనేది లాస్ అవుతాం. మనం రైస్ తిన్న దానికంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఈ రొట్టెలలో. సో అలాగా ఇప్పుడు నేను చెప్పే రెసిపీ అయితే కనుక మీకు ఆఫ్టర్నూన్ టైంలో తినాలండి. ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలో అనమాట. ఓన్లీ 2 రొట్టెలు, మీకు నచ్చిన కర్రీ మీకు ఏది నచ్చితే దాంతో తీసుకోండి. నేనైతే ఒకరోజు సొరకాయ, బీరకాయ, పప్పు, కందిపప్పు, పెసరపప్పు వేసి ఆకుకూర వేసి చేసుకొని సూపర్ ఎమ్మి. అసలు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను మీడియంగా తయారు చేసుకుని 2 రొట్టెలు, 2 లేదంటే 1.5 తినేదాన్ని. ఎక్కువ ఆకలి అనిపిస్తే 2 తింటా, లేదు చాలు అనిపించినప్పుడు 1.5కి ఆపేసేదాన్ని. ఇంకా సలాడ్స్ ఉంటుంది కదా, కీర దోశ, అది యాడ్ చేసుకొని తినేదాన్ని. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నెల మొత్తమైనా తీసుకోవచ్చు. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, పప్పు ఇవన్నీ తెలుసు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి పప్పు తయారు చేసుకునే విధానం తెలుసు. ప్రత్యేకంగా నేనేం చూపించాలనుకోవట్లేదండి. కాకపోతే ఇందులో ఖచ్చితంగా నేనేం తిన్నానో వెయిట్ లాస్లో మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. కందిపప్పు పప్పు అందరికీ తెలుసు. దీంట్లో నేను పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మంచి హై ప్రోటీన్ అనమాట. మనకు వెయిట్ లాస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనం మధ్యాహ్నం టైంలో తీసుకుంటాం కదా, ఎక్కువ ఆకలిని కంట్రోల్ చేస్తుంది అనమాట. మనము ప్రోటీన్ ఉండే ఫుడ్ని తీసుకున్నామంటే చాలా బెటరు. సో చాలా వరకు 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి పప్పు అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఫుడ్లో చాలా మంచిది. ఇందులో నేను మెంతాకు యాడ్ చేశానండి. ఇది మా ఇంట్లో పండినదే. సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, పప్పు అనేది ఈజీగా అయిపోతుంది. మనకు కర్రీస్ ఇవన్నీ లేట్ అవుతాయేమో కానీ పప్పు చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. నేనైతే 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి ఎలాంటి మన కొర్రలు, ఆరికలు, సామెలు ఇవన్నీ చేసుకుంటుంటా కదా మధ్యాహ్నం టైంలో, వాటిల్లో కూడా చాలా వరకు పప్పువే ప్రిఫర్ చేస్తాను. మంచి ప్రోటీన్ ఫుడ్. పప్పు చేసుకున్నప్పుడు మళ్ళీ ప్రోటీన్ కోసం సపరేట్గా వేరే చేసుకోని అవసరం లేదు. సో ఇదంతా మెత్తగా స్మాష్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నానండి. అసలు తిన్నానంటే అసలు ఎంత ఎమ్మీగా ఉందంటే, వెయిట్ లాస్ అని పేరే కానీ అన్నీ చక్కగా తినచ్చండి. మనము ఏదో మనం వెయిట్ లాస్ చేస్తున్నాము అని ఉత్త ఆకులు, సలాడ్స్ ఇవే తినాలి అని అంత ఘోరంగా ఏముండదు. అన్నీ తయారు చేసుకొని తినచ్చు. కాకపోతే లెస్ ఆయిల్, సాల్ట్ లెస్, తక్కువ వేసుకొని చేసుకోవడమే. చాలా వరకు ఒకటే కర్రీతో ఎండ్ చేయను. ఒక ఫ్రై, ఒకటి పులుసు లాగా కానీ పప్పు కానీ అలా ఉండేటట్టు చూసుకుంటానండి. ఎందుకంటే మనకు వెయిట్ లాస్లో రైస్, ఈ రొట్టెల కంటే ఎక్కువ కర్రీసే కదా. పిండి చూడండి,
ఇప్పుడు పిండి అనేది రెడీ చేసుకుంటున్నానండి. నేనైతే ఒక 1 కేజీ 1.5 కేజీ అట్లా గ్రైండ్ చేయించుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా. సో ఈ పిండి ఎలా కలుపుకోవాలంటే వాటర్లో ముందే సాల్ట్ వేసేసుకుంటున్నాను. అంతా బాగా మిక్స్ అవుతుంది కాబట్టి తక్కువ సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈజీగా కలిపేసుకోవచ్చు అండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇట్లా తాలింపులలో అట్లా ముందే పౌడర్ అనేది చేసి పెట్టుకుంటాను. పొడి ఇన్స్టెంట్గా మనకు ఈజీ అయిపోతుంది అనమాట. ఒకవేళ పిల్లలు ఉన్నా మీకు వర్క్ ఎక్కువ ఉన్నా ఒకసారి తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇదే అండి టూల్ అనేది. మనకి ఈ మిషన్ ఒకటి తీసుకున్నానంటే పూరీ మేకర్, పూరీ ప్రెజర్, దీంట్లో ఈజీగా తీసేసుకోదు. 10 రొట్టెలు కానీ 20 రొట్టెలు కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనం దేనికో ఖర్చు పెడుతుంటాము. ఇలాంటి వాటికి ఖర్చు పెట్టి మనం తీసుకున్నామంటే మన ఇంట్లో పిల్లలు ఉన్నా, హస్బెండ్ ఉన్నా, లేదంటే రిలేటివ్స్ ఉన్నా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నాకు ఆ రోజు కొంచెం హెడేక్గా ఉన్నింది. మా హస్బెండ్ నా కోసం హెల్ప్ చేస్తున్నారు. చూడండి, సింపుల్ అండి. నార్మల్గా రొట్టెలు తట్టుకొని చేసుకునే దానికంటే చాలా ఈజీ. 20 కానీ 30 రొట్టెలు కానీ చేసి అవతల పడేయచ్చు. అంత ఈజీ. నాకు కూడా తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో కష్టపడిపోయేదాన్ని. ఈ వెయిట్ లాస్ సంబంధించి ఈజీ మెథడ్స్ అన్నీ చూస్ చేసుకున్నానండి. చూడండి, ఇంత పల్చగా మనం చేత్తో తయారు చేసుకున్నా కూడా ఇంత పల్చగా రాదనమాట. ఎంతో కొంత మందంగా ఉంటుంది. మనకి ఎంత రౌండ్స్ కావాలో అంత చేసుకొనేసి మనం ప్రెస్ చేసుకోవచ్చు. నార్మల్గా రొట్టెలు చేస్తే మనం తట్టుకునేటప్పుడు పగుళ్ళు వస్తాయి. అసలు ఇవైతే రౌండ్గా పూరీలు రుద్దుతాం కదా, అదే విధంగా రౌండ్గా కరెక్ట్ షేప్లో వచ్చేస్తాయి. ప్రెస్ చేయగానే పూరీ ప్రెషర్లో రొట్టెలు అయిపోతాయి. ఇంకా మనకి ఇంతకంటే ఈజీ మెథడ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. వెయిట్ లాస్ అవుతాము, ఈజీ మెథడ్స్ క్విక్ అండ్ ఈజీగా 20-30 రొట్టెలైనా చేసేయచ్చు. నేను చెప్పేది ఏంటంటే, మీరు వెయిట్ లాస్ స్టార్ట్ చేసింటే కనుక ప్రాసెస్ ఇలాంటి ఒక పూరీ ప్రెషర్ తీసుకున్నారంటే మీకు చాలా ఈజీ అవుతుందండి. మీరు ఇంట్లో ఎంత వర్క్ ఉన్నా, పిల్లలు ఉన్నా కానీ ఈజీ అండ్ క్విక్గా ఎన్ని రొట్టెలైనా చేసి పక్కన పెట్టేసేయచ్చు. ఇంట్లో వాళ్ళకు కూడా కలిపి మనకు అక్కడ ఆయిల్ అప్లై చేసినదే మళ్ళీ ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే తక్కువ క్యాలరీస్ ఎక్కువ రిజల్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీ వే ఇది. ఈజీగా అయిపోతుంది. రౌండ్ షేప్లో వస్తాయి అనమాట. నేను మామూలుగా రొట్టె చేస్తే ఒకటి కాకినాడకు, ఒక కన్యాకుమారికి పోతుంది. కానీ ఇప్పుడు చూడండి, మొత్తం అన్ని రౌండ్గా ఈజీగా ఇట్లా హాట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాం. సాఫ్ట్ అయిపోతాయి అనమాట. కొంచెం మనం తయారు చేసేటప్పుడు ఎట్లా ఉన్నా కూడా బాక్స్లో వేసి పెట్టంగానే సాఫ్ట్ అయిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయో, రెడ్ కలర్గా వచ్చినాయి. చూడండి, మొత్తం ఒక 10-12 చేశాను అనుకుంటా. ఎక్కువే ఉన్నాయి. ఇంకా మా వారు నేను హాయిగా ఎంజాయ్గా తిన్నాం అనమాట. అసలు ఎంత సాఫ్ట్ ఉంటాయంటే అంత సాఫ్ట్ ఉంటాయి. ముట్టుకుంటే తునిపోతున్నాయి అవి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. కట్ చేసి తుంచేసి చూపిస్తున్నాను మీకు. వేడిగా ఉన్నాయి. మీకు చూపించడం కోసమని ప్లేట్లో వేసాను వేడిగా ఉన్నట్టు. ఇంకా మనం కీర దోశ అవన్నీ తినాలి కదా, సలాడు. సో తయారు చేసుకున్నాను అనమాట. నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది. 2 రొట్టెలు అయితే తిన్నాను ఆ రోజు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, తుంచితే తునిగిపోతున్నాయి. ఇంకా మనకి ఇంకేం ప్రాబ్లం ఉంటుందండి. ఇంత ఈజీగా చేసుకునే టెక్నిక్స్ ఉన్నాయి మన వెయిట్ లాస్లో. ఇంకో టిప్ చెప్తాను చూడండి. మార్నింగ్ ఈవినింగ్ మనం ప్రోటీన్కి సంబంధించి తీసుకుంటాం, ఫ్రూట్స్ తీసుకుంటాం, లైట్ ఫుడ్ తీసుకుంటాం. ఆఫ్టర్నూన్ మాత్రం తృప్తిగా సంతోషంగా మనకు నచ్చిన విధంగా ఇలా రోటీస్, మిల్లెట్స్ రైస్, బ్రౌన్ రైస్, ఈ విధంగా ఒక మీల్ అనేది మంచిగా హ్యాపీగా డేలో ఒకసారి మనం ఇష్టంగా తీసుకున్నామంటే వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చండి. మనం అనుకున్న రిజల్ట్ సాధించవచ్చు. నేనైతే అలాగే చేశాను. ఇక్కడ మీకు చూపించడం కోసం అనేది ఇలా అయితే తింటున్నాను, కానీ మామూలుగా అయితే హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటాను. సూపర్ టేస్టీ ఉంది. వేడి పప్పు, వేడి పొట్లకాయ ఫ్రై, సలాడ్, కీర దోశ, అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ 100% చూస్తారు మీరు.